సమూల ప్రక్షాళన. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ముందున్న టార్గెట్ ఇదేనట. అనేక సమస్యలు సవాళ్లతో కూడిన ఈ టాస్క్ను రామచంద్రరావు ఎలా పూర్తి చేస్తారు? పాత నేతల ఆలకలు, కొత్త నాయకుల ఆశలు, ఆశావాహుల విజ్ఞప్తులు తీర్చడంలో ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు? ఇదే సమయంలో పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎంతవరకు విజయవంతమవుతారు? కమలంలో ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోందట. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు ఎన్నో సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా అంటే అవునన్నమాట పార్టీ నాయకులు, నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన త్వరలోనే నూతన కమిటీలంటూ ప్రకటించటమే ఇందుకు కారణమట. నిజానికి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పటినుంచో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అసలు తెలంగాణ రావటంలో బీజేపీ అగ్రనేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి వారు సైతం కీలక పాత్ర పోషించడంతో అప్పటి నుంచే కమలనాథులు అధికారం కోసం ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ రకాల వ్యూహాలు, అనేక స్కెచ్లు వేశారు. కానీ పార్టీ లక్ష్యాన్ని అందుకోవటంలో మాత్రం విఫలమవుతున్నారు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలబడేందుకు అనేక కారణాలున్నాయని పార్టీ నేతలే కొందరు చెప్తుంటారు. ఎక్కడిదాకో ఎందుకు? బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ మంచి దూకుడు ప్రదర్శించిందని కాషాయ పార్టీ నేతలే కామెంట్ చేస్తుంటారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విసిరే సవాళ్లకు అంతే ధీటుగా స్పందించేవారు బండి సంజయ్. కానీ ఎవరూ ఊహించని విధంగా బండి సంజయ్ స్థానంలో మరో సీనియర్ నేత కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ నినాదాన్ని వినిపించింది. పార్టీ అధికారంలోకొస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు కాషాయ పార్టీ అగ్రనేత. కానీ కిషన్ రెడ్డి నేతృత్వంలో గతం కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నా అధికారం చేపట్టే పరిస్థితి బీజేపీకి దక్కలేదు. దీంతో కమలం పార్టీ డీలా పడిపోయింది. ఇక్కడే అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అసెంబ్లీలో అధికారం దక్కకపోయినా లోక్సభ ఎన్నికల్లో కమలం నేతలు మంచి ఫలితాలు సాధించారు. కిషన్ రెడ్డి నేతృత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లిన కాషాయ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలోనూ బెర్తులు సంపాదించారు. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన రిజల్ట్స్ సాధించారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ దెబ్బ తగిలిందన్న దానిపై కమలం అధినాయకత్వం ఫోకస్ చేసిందట. ఈ క్రమంలోనే పార్టీ తరపున అనేక కీలకాంశాలు అధిష్టానానికి చేరాయట. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అధ్యక్షులు ఎవరున్నా కింది స్థాయి నేతల్లో మాత్రం సరైన ఐక్యత లేకపోవటం, పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవటం, మనకెందుకులే అన్న నిర్లిప్త ధోరణి సహా ఇతర కారణాలతో చాలా వరకు డ్యామేజ్ జరిగిందన్న విషయాలను అధిష్టానం పెద్దలు గుర్తించారట. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడిన, పార్టీని నమ్ముకుని ఉన్న, సంగ్ ముద్ర పడిన వాళ్లకే పట్టం కట్టాలని భావించిన హస్తిన పెద్దలు సీనియర్ నేత రామచంద్రరావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు హైకమాండ్ నుంచి ఆయనకు సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేస్తూ పార్టీని మరింత పటిష్టం చేసేలా వ్యూహాలు రచించారట. ఇందులో భాగంగానే పార్టీ పదవుల్లో కష్టపడి పనిచేసే వాళ్లకు, అందరినీ కలుపుకొని పోయే నాయకులకు ఇవ్వాలని సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సాధ్యమైనంత త్వరగా ఆయా పదవులను పూర్తి చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంసిద్ధం కావచ్చని సూచించారట. ఇందులో భాగంగానే రామచంద్రరావు త్వరలోనే పార్టీ నూతన కమిటీల నియామకం ఉంటుందని ప్రకటించారట. ఇంతవరకు బాగానే ఉన్నా, ఎంత హైకమాండ్ అండదండలు ఉన్నా నూతన కమిటీలు, ఇతరత్ర పదవుల పంపకాలు చేయటం ఆయనకు చాలా పెద్ద టాస్క్ అన్న ప్రచారం సాగుతోంది. ఎందుకంటే సహజంగా పదవులు కోల్పోయిన నేతలు ఎవరైనా మనస్తాపానికి గురి కావటం సహజం. ఇదే సమయంలో మళ్లీ పాతవారికే పదవులంటే కొత్తగా ఎదురు చూస్తున్న ఆశావహుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఇది కాస్త ఆయన నాయకుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది. నూతన అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం ఈ నియామకాల విషయంలో తనదైన శైలి ప్రదర్శించబోతున్నారట. ఇప్పటికీ ఆయనకు సౌమ్యుడిగా పార్టీలో పేరుంది. అదే సమయంలో సంఘ్ నేతగా సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటారన్న ముద్ర ఉంది. దీంతో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కమిటీలు, అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు లాంటి అనేక పదవులపై కసరత్తు ప్రారంభించారట. ఎవరు ఎలా రియాక్ట్ అయినా అంతిమంగా పార్టీ ప్రయోజనం
ప్రయోజనాలే ముఖ్యమన్న విధంగా ఆయన ముందుకు వెళ్లబోతున్నారని కమలం నేతలు చెప్తున్నారు. ప్రస్తుతానికి రామచంద్రారావు పదవీ బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులే అవుతుంది. పైగా ఇప్పుడే పార్టీ పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తులు ప్రారంభించారాయన. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది, పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తేలేందుకు మరికొన్ని రోజులు పట్టనుంది.